బద్రి గారు, పాషం యాదన్న, మిగతా ఉద్యమ మిత్రులారా, నేను ఒక 30 సంవత్సరాల మలిదశ ఉద్యమ కాలంలో విద్యార్థిగా ఉద్యమంలో పాల్గొన్నా, యువజనంగా పాల్గొన్నా, ఒక కార్మికునిగా పాల్గొన్నా, ఇప్పుడు కుటుంబంగా కూడా పాల్గొనవలసిన పరిస్థితి పాలకులు కల్పించడం అంటే నిజంగా ఇది సిగ్గుచేటు మిత్రులారా. తెలంగాణ ఇవ్వడానికి కారణం ఆర్టికల్ 3 అయితే ఆ ఆర్టికల్ 3 ఉన్నది తప్పకుండా ఇక్కడ ప్రజాస్వామ్య వాతావరణం కల్పించాలని చెప్పి ఈ రోజున్న అధికార పార్టీ సెంట్రల్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గుర్తించి తెలంగాణను రావడానికి సులభం చేసింది. అది చరిత్ర తెలుసు అందరికీ. సరే, అప్పుడు విద్యార్థుల అప్పుడున్న ఆంధ్ర లాబింగ్ తోటి చేసిన చిన్న ఆలస్యంతో ఎంతమంది విద్యార్థులు యువజనులు అమరులైన్లో ఆ చరిత్ర కూడా తెలుసు. అది మీ ఖాతాలోనే ఉంది. దాని తర్వాత తెలంగాణ వచ్చింది, తెలంగాణ తెచ్చుకున్నాం. ఆ తెలంగాణను మీరు దొరల చేతిలో పెట్టిండ్రు. 10 సంవత్సరాలు ఈ తెలంగాణ అతలాకుతలమైంది మిత్రులారా. దాని తర్వాత సరే, ఈ తెలంగాణకు ఒక అద్భుతమైన చైతన్యం ఉంటుంది. ఆ చైతన్యంతో ఎప్పుడో ఈ తెలంగాణ సమాజంలో సామూహిక జీవనంతో గొలుసుకట్టు చెరువులు నిర్మించుకున్న చరిత్ర మనకున్నది మిత్రులారా. అట్లాంటి చరిత్రను ఏదైతే పెట్టుబడిదారులు, భూస్వాములు మన తెలంగాణకి వలస వచ్చి మన తెలంగాణని ధ్వంసం చేస్తున్న క్రమంలోనే మళ్ళీ ఒక చైతన్యం కరటం పుట్టింది. అదే మలిదశ తెలంగాణ ఉద్యమం. మరి ఆ ఉద్యమం తెచ్చుకున్నాక 10 సంవత్సరాల విధ్వంసం తర్వాత మళ్ళీ మీరు ఒక కొత్త నినాదంతో వచ్చిండ్రు. ఏంటిది? మేము ఇందిరమ్మ రాజ్యం తెస్తాం తెలంగాణలో అని. మరి తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తానంటే మళ్ళీ అదే మా తెలంగాణ సమాజం నమ్మింది, ఓట్లేసింది. మరి ఆ ఇందిరమ్మ రాజ్యంలో ఇప్పటి వరకు 16 నెలలు అవుతుంది. ఈరోజు 16వ తారీఖు, 16 నెలలు అవుతుంది. మరి పరిపాలన ఎట్లా ఉన్నదో మనందరికీ తెలుసు. మరి ఈ పరిపాలన అంటే స్వతహాగా సామూహికంగా ఈ సమాజాన్ని తరతరాల నుంచి రక్షించుకొస్తున్న ఈ తెలంగాణ సమాజం మరి ఈ పాలకుల చేత విధ్వంసం అయ్యేదాన్ని పసిగట్టి మళ్ళీ ఏదైతే తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊదిన్లో, తెలంగాణ పడిపోతామంటే లేపిన్లో అదే ఉద్యమ కెరటాలు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక 16 నెలల తర్వాత 16వ తారీఖు ఇక్కడ తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులు మళ్ళీ లేచిన మిత్రులారా. అంటే చూడండి, కాలం ఎంత కబలిస్తుందో. మరి ఇప్పటికైనా మీరు ఏదైతే ఇందిరమ్మ రాజ్యం పేరు మీద ఉన్నది చరిత్రలో నిజంగానే భూ సంస్కరణలు తెచ్చిండ్రు, పరిపాలన తెచ్చిండ్రు. సరే, కొంత లాభం జరిగింది. ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారం కాన్స్టిట్యూషన్ రక్షించే క్రమంలో ఉన్నారు మీరు. మరి అదే చైతన్యంతో ఈ తెలంగాణ సమాజం ఆశపడి మీకు అధికారం కట్టబెడితే ఇక్కడ ఇప్పటి వరకు మీకు ముఖ్యంగా ఇక్కడ నేను చెప్పదలుచుకున్న తెలంగాణ ఉద్యమకారులు అంటే పార్టీల తోకలు కాదు మిత్రులారా. ఇక్కడ స్వతంత్ర ఉద్యమకారుల వేదిక ఇది, స్వతంత్ర విద్యార్థి ఉద్యమకారుల వేదిక ఇది. మరి ఈ స్వతంత్ర విద్యార్థి ఉద్యమకారులను ఇంకా మీరు గుర్తించలేరు ఎందుకు? పోండి, ఇప్పుడు మీరు అన్ని కమిషన్లు వేస్తున్నారు, ఒక కమిషన్ వేయండి. మా పాషం యాదన్న ఇక్కడే ఉన్నాడు. ఏ ఊర్లో ఉద్యమకారులరో వాళ్ళ చిట్టంతా వాళ్ళ అడ్రస్లతో సహా తెలుసు అందరికీ. ఇప్పుడే మన కోదండరామ్ సార్ చెప్పిండు, ఇంకా మనకు తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల చరిత్ర రాయసుకోలేదని. ఎంత దౌర్భాగ్యం చూసినా మిత్రులారా. ఇప్పుడు మీరు అప్పచెప్పండి, ఎంత బడ్జెట్ ఇతడో ఇవ్వండి ఈ తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులకు. గ్రామాన తిరిగి మన చరిత్ర ఏందో ప్రపంచానికి చూపించారు మిత్రులారా.
మామూలు అనుకుంటున్నారా తెలంగాణతోని? ఇంకెన్నేళ్ళు ఈ తెలంగాణ మోసం చేయడం? ఎన్ని రాజకీయ పార్టీలు పుట్టినాయి? ఆంధ్ర నుంచి వచ్చిన పార్టీలు పుట్టే, ఈ తెలంగాణ నుంచి రాజకీయ పార్టీలు పుట్టే, వాడు వీడు కలుసుకుంటాండే ఈ తెలంగాణ దోసుకుంటామండే. అంతెందుకు, నిన్న కాక మొన్న హెచ్ఈసి సెంట్రల్ యూనివర్సిటీలో అక్కడ జరుగుతున్న అల్లరి కూడా మీకు తెలుసు. అంటే నేను చెప్తున్నా మిత్రులారా, మీ దగ్గరనైనా, మీ ప్రభుత్వాల దగ్గరనైనా, లేకుండా పౌర సమాజాల దగ్గరనైనా నేను ఈ 30 సంవత్సరాల కాలంలో నేను గుర్తించిందంటే, సూడో యాక్టివిస్టులు వాడు అంటాడు, ఏమంటాడు, అర్బన్ నక్సలైట్ అంటాడు. కాదు, అర్బన్ ఇన్ఫార్మర్లు ఉన్నారు మిత్రులారా, మీ ప్రభుత్వాల దగ్గర అయితేనేమి, పౌర సమాజాలు అయితేనేమి. అందుకోసమే ఉద్యమాల ఫలితాలు ప్రజలకు అందుతలేవు. దాన్ని అందించవలసిన అవసరం తప్పకుండా ఈ విద్యార్థి ఉద్యమం, ఈ తెలంగాణ ఉద్యమకారుల ఉద్యమం తప్పకుండా అందించే ప్రయత్నం చేస్తుంది. దానికి తప్పకుండా మళ్ళీ ఇంకోటి చెప్తాను మిత్రులారా, మీరు రాజకీయాల పార్టీ పెట్టిలు. ఇప్పుడు ఈ స్వతంత్ర తెలంగాణ ఉద్యమం, ఈ స్వతంత్ర విద్యార్థి తెలంగాణ ఉద్యమం అవసరమైతే రాజకీయ చైతన్యాన్ని కూడా కల్పించి ఈ తెలంగాణను వాళ్ళే పరిపాలించుకునే రోజులు కూడా వస్తాయని చెప్తూ ఈ ఉద్యమానికి తప్పకుండా మా జేఎంఐ తరఫున సంపూర్ణ మద్దతు తెలుపుతూ మీతోని కలిసి నడుస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు జై భీమ్ తెలుపుతున్నా. జై భీమ్.